రెండవ స్వార్థ ఉజ్జీవ మహాసభలకు మరి గడిచిన 2 దినాలు దేవుడు అద్భుతంగా మరి ఆరాధన జరిగించాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మరి ఈ 3వ దినంలో మరి మీ మధ్యలో ఈ 2వ ఉజ్జీవ మహాసభలలో ప్రభు వర్తమానాన్ని పంచుకోవటానికి మరి నా వల్ల కాదు, నేను రాలేను అన్నా నా వెంటబడి నన్ను ఏ రీతిగా రావాలని మరి ఫోన్ తీగిపోయినా వెతుక్కుంటూ వచ్చి మరి బ్రదర్ సైమన్ పీటర్ గారు మరి చాలా ప్రేమతో మాకు కొన్ని సంవత్సరాల క్రితం చాలా సన్నిహిత స్నేహత్వం ఉండేది. మునుపటి దినాల్లో చాలా దగ్గరగా మాట్లాడుకుంటూ ప్రభు ప్రేమను పంచుకునేవాళ్ళని. కానీ ఇటీవల ప్రభు పరిచయాన్ని బట్టి, ప్రభు తన్ను కూడా హెచ్చించిన విధానాన్ని బట్టి దేవుడు మరి ఆ బిజీ షెడ్యూల్లో మేము దగ్గర సంబంధం మరి కలుసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ప్రభు కృప ఎందుకో ఈ దినాల్లో ఈ రీతిగా మరలా ఆ ప్రేమను దేవుడు మరి మనలో కలిగింపచేసి ఈ దినం ఈ రాత్రి మీ మధ్యలో ఉండటానికి వారి ప్రేమ యొక్క ప్రోత్సాహం, వారి ప్రేమ నాపై చూపినటువంటి ఆ ప్రేమను బట్టి నేను కాదనలేక మరి ఈ దినం ఈరోజు సాయంత్రం 2 ఆరాధనలు ఉన్నా అవి కాదనుకొని ఉదయం మరలా పెందలకడనే 6 గంటలకు ఒక హౌస్ డెడికేషన్ ఉన్నా కష్టపడాలనుకొని మీ మధ్యకి రావటానికి ప్రభు కృప చూపించాడు. హల్లెలూయా. మరి నిజంగా నేను నమ్ముతున్నాను, ఈ 3 దినాల ఆరాధనలో, ఈ 3 దినాల ఉజ్జీవ మహాసభల తదుపరి దేవుడు ఈ గ్రామంలో గొప్ప మార్పులు తీసుకురాబోతున్నాడు. నమ్మే వాళ్ళందరూ హల్లెలూయా చెబుదాం. నేను మాట్లాడే మాటలు మీకు వినబడుతున్నాయా? వెనక చాలా గట్టిగా హల్లెలూయా వస్తుంది, ముందు ఏం అస్సలు శబ్దం లేనట్టుగా ఉన్నారు. హల్లెలూయా. కొందరు నిద్రపోతున్నట్టుగా ఉన్నారేమో. అందరు లేచి నిలబడుదాం. ఈ 3వ దిన రాత్రి, ఈ చివరి రాత్రి దేవుడు మనతో ఉండి మనతో మాట్లాడులాగున, తన సన్నిధిలోని మహిమను చూడగలిగినటువంటి కృప దేవుడు మనకు దయచేలాగున ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనతో కనిపెట్టుకుని ఉందాం. గమనించండి, ఎంతో ఖర్చు పెట్టి మరి ఈ కూడికలు జరిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా సంఘ పెద్దలు చాలా కృషి చేసి వారు ఎంతో ప్రయాసంతో ఈ ఆరాధనలకు ఎంతో కృషి చేశారు, ఎంతో శ్రమపడ్డారు. ప్రభునామములు చెప్తున్నాను, ప్రభు కొరకై, ఆత్మల రక్షణ కొరకై ఎవరో కొందరు రక్షింపబడాలనే భారంతో మీరు చేసిన ప్రతి చిన్న పని ఒకనాడు వ్యర్థము కానే కాదు. మీరు విత్తిన ప్రతి విత్తనం ఒకనాడు మొలకెత్తుతుంది. మీరు పడిన ప్రతి ప్రయాసానికి ప్రభు మీకు ప్రతిఫలము ఖచ్చితంగా దయచేస్తాడు. వాలంటీర్స్గా మీరు పిల్లలు కానీ, యవనస్తులు కానీ, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, సంఘ పెద్దలు కానీ ఈ 3 దినాల కొరకు ఎవరెవరైతే ప్రయాసపడ్డారో, కృషి చేశారో, ఒకవేళ మీ బలముతో పనిచేసి ప్రయాసపడి ఉండవచ్చు, ఒకవేళ మీ ధనమిచ్చి సహాయపడి ఉండవచ్చు, మరి ఏదో ఒక రూపాన మీరు సహాయపడి ఉండవచ్చు. ప్రభు నామము కొరకై, ప్రభు మహిమ కొరకై మీరు చేసే ప్రతి చిన్న కృషికి దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం దయచేస్తాడు. ఈ 3 దినాల ఆరాధనల అనంతరం దాని ఫలితాన్ని మీరు చూస్తారు. నమ్మేవారు ఎంతోమంది చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చూద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపరుచుదామా? ఈ 3 దినాల ఆరాధన నిజంగా నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు నా హృదయం ఎంతో మరి ఆనందించింది. నేనేదో నా సొంత కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళిన, నా స్వగ్రామానికి వెళ్ళిన ఆ ఆలోచన నేను వచ్చేసాను. చక్కగా పాటలు పాడుతూ ఇంకా పాడుతూ ఉంటే ఎంతో బాగుండేది అనిపిస్తుంది. కానీ సమయం లేదు కనుక అందరూ కలిసి ఒక పాట పాడుతూ ఒక పల్లవి చరణాన్ని పాడి దేవుని వర్తమానంలోనికి ముందు కొనసాగదాం. నేనుండలేనయ్యా,
బ్రతుకలేనయ్యా, నే ఉండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నే ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఈ లోకంలో మనకు ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య ఒక్కడు ఉంటే చాలు మనం బ్రతకగలుగుతాం. ఎవరు మనకు తోడుగా ఉన్నా లేకపోయినా యేసయ్య మాత్రం ఉంటే అవి ఎన్ని శోధనలైనా, వ్యాధులైనా, సమస్యలైనా, పోరాటాలైనా, ఇబ్బందులైనా జీవించగలిగిన బలమును ప్రభు మనకు దయచేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మేవారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని గణపరుచుదామా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, సారా రాధిస్తూ స్థానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, సారా రాధిస్తూ స్థానయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, చప్పట్లు కొడుతూ నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నీ ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నీ ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, సారా ఆరాధిస్తూ యేసు రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, సారా ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఉండే ప్రతి క్షణం ఈ జీవితంలో ఏనాడు వ్యర్థం కాదు. ఇక్కడ పాడుతున్నప్పుడు, దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు దాన్ని చూడాలని, వినాలని ప్రభు సన్నిధానికి వచ్చిన నీ జీవితం, నీ కుటుంబం దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి చోటించిన నీ జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి
తెలుసు. ఆయన లేకపోతే మనం బ్రతకలేము. ఆయన లేకపోతే ఈ దినాన్ని మనం చూచి ఉండలేము. ఈ దినం మనం సజీవులమై నిలుచున్నామంటే కేవలము ఆయన కృప వల్ల నేను చెప్పగలిగిన వారు. మీ రెండు చేతులు పైకెత్తి కన్నులు మూసుకొని, పిల్లలు, యవనస్తులు, వెనక ఉన్నవారు, ఈ ప్రాకారానికి బయట ఉన్నవారు, మీ రెండు చేతులు పైకెత్తి ప్రభు వైపు చూస్తూ చెబుదాం, ప్రభువా, మీరు లేకపోతే ఈ 3 దినాల సభలు ఈ రీతిగా జరిగేవి కాదు. మీరు లేకపోతే ఈ 3 దినాల సభలకు కావలసిన అవసరతలు సంధించబడి ఉండేవి కాదు. నువ్వు లేకపోతే మా కుటుంబాలు, మా జీవితాలు ఇంత ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా జీవించి ఉండలేదయ్యా. నీ తోడే మాకున్నది, నీ నీడే మమ్మల్ని నడిపించున్నది. చెప్పగలిగిన వారందరూ రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతుకలేనయ్యా. మరొకసారి, నీవే లేకుండా నే ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలే. స్వరమెత్తి, నే ఉండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా. జీవితాలు ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు. బ్రతుకులేనేమో, గడిచిన దినాల్లోనే నేను చనిపోతానేమో భయం, నా బ్రతుకు ఏమైపోతుందని కుమిలిపోయానయ్యా. నేను ఈ దినాన్ని, ఈ సంవత్సరాన్ని చూడలేమనుకున్నాను. కానీ ఇది నేను బ్రతుకుతున్నానంటే ప్రభువా, కేవలం నీ వల్లనే. నువ్వు లేకపోతే నేను బ్రతుకలేను యేసయ్యా. ఎంతమంది నా విరుతిగా చెప్పగలిగిన వారు ఒక్కసారి రెండు చేతుల పైకి తురుది అంతరంగంలో నుంచి, పిల్లలు, యవనస్తులు, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు దయతో మీ చేతుల పైకెత్తి యేసయ్య వైపు చూసి ప్రభు సన్నిధిలో ఈ మాట నందామా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. మరొకసారి, నీవే లేకుండా నే ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నే ఉండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నే ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఈ దినం వరకు ప్రభు మనకు తోడుగా ఉండి మన కార్యములన్నీ నెరవేర్చి సఫలపరిచి మనల్ని బలపరిచి ఈ 3వ దినాన ఈ మహాసభలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటూ అద్భుతంగా మనల్ని నడిపిస్తూ, మన కుటుంబాలకు తోడుగా ఉంటూ, మన కార్యాలకు తోడుగా ఉంటూ, మన పరిచర్యలకు తోడుగా ఉంటూ, మన అవసరతలను సంధించి సమస్తమును జయముగా మార్చునది కొరకై గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని కనపరచుదామా. గట్టిగా చప్పట్లు కొడుతూ, ప్రభువా, నీ వలనే సమస్తం సాధ్యమయ్యా. నీకే స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ 3వ దినం నీ సన్నిధిలో మేము కూడి ఆరాధించుకుని కృపించినందుకు వందనాలు. నీవు లేకపోతే మేము బ్రతుకలేము, నీవు లేని బ్రతుకు మేము జీవించలేమయ్యా. నీ తోడు ఇంతవరకు ఉన్నది కొరకై స్తోత్రాలు. ఇంకో నిన్ను తోడు నుంచి నడిపించమని, నీ కృపలో భద్రపరచమని యేసు విలువైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము గొప్ప తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరూ కూర్చున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరినీ యేసుక్రీస్తు ఉన్నత నామములో ఈ 2వ సువార్త ఉజ్జీవ మహాసభలకు
ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి వేదిక మీద మరి కూర్చొని ఉన్న దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి యజ్జన్న గారికి చాలా చాలా వందనాలు. అన్నగారు చెప్పిన రీతిగా మాకు చాలా సన్నిహితులు. మాకు ఏవైనా తెలియలేదు అంటే అది తెలుసుకోవడానికి మాకు ఒక మార్గదర్శి దైవజనులు యజ్జన్న గారు మాత్రమే. ఈ సహవాసంలో మరి సేవకులంగా చెన్నై పట్టణంలో మేము ఎన్నో పనులు చేస్తున్నప్పటికీ మాకు తోడుగా సహకారిగా ఉంటూ అనేక విషయాల్లో మాకు మరి సహాయం చేస్తున్నటువంటి దైవజనులు మరి వారు ఈ దినం మరి నన్ను ఆహ్వానించడాన్ని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నారు. మరి నిన్నటి దినం దైవజనులను దేవుడు బలంగా వాడుకున్నాడు. మరి ఈ దినం ఈ మధ్యలో నేను కూడా నేను ఆనందిస్తూ ఉన్నాను. మరి మ్యూజిక్ వాయిస్తున్న వారు నా సహోదరులు, చాలా కాలంగా మరి తెలిసినటువంటి వారు, చాలా సన్నిహితులు. మరి ముగ్గురిని బట్టి కూడా నేను ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. మరొకసారి కూడా మీ అందరినీ గణపరుస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ, దైవజనులు మరి దేవుని దాసులు సైమన్ పీటర్ గారికి, వారితో పాటు మరి నన్ను ఆహ్వానించడానికి వచ్చిన ప్రభు బిడ్డలు ఇజ్రాయెల్ గారు, అలాగనే ప్రభాకర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదివి క్లుప్తంగా అధిక సమయం తీసుకొను మరి క్లుప్తంగా మీ మధ్యలో ప్రభు వర్తమానమును పంచి మరి ధ్యానం చేసి ముందు కొనసాగదాం. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 31వ వచనము, 32వ వచనం, 30వ వచనం నుండి 32 వచనాలు, 3 వచనాలు దయతో మీరు గమనించి చూడవలసినదిగా ప్రేమతో కోరుతున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 30, 31, 32 వచనాలు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళట తటస్థించెను. అతను చూచి అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతను చూచి ప్రక్కగా పోయాను. అలాగనే లేవీడొకడు అటు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. చాలు, చూచి ప్రక్కగా పోయాను, చూచి ప్రక్కగా పోయాను. ఈ అంశం అనేక సార్లు మనం చదివి ఉంటాం. మనందరికీ తెలిసినటువంటి అంశం. ఎవరు నీ పొరుగువాడు? యేసు ప్రభు ఒకసారి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అని చెబుతూ నీతిమంతుడు ఎవరు అని కనుపరచడానికి యేసయ్య చెప్పినటువంటి ఒక ఉదాహరణ. ఇదిగో, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచూ ఉన్నాడు. విలువైన వస్త్రాలు ధరించుకొని, మంచి ఆరోగ్యం కలిగిన స్థితిలో, బలం కలిగిన స్థితిలో, అందము కలిగిన స్థితిలో, చేతిలో సొమ్ము పెట్టుకొని యెరూషలేము నుండి ఒక వ్యక్తి దిగి వెళుతూ ఉన్నాడు. దిగి వెళుతుండగా అతను దొంగల చేతిలో చిక్కుబడగా ఆ చిక్కుబడినటువంటి ఆ వ్యక్తిని దొంగలు కొట్టి గాయపరచి వాని వస్త్రాలు, చేతిలో ఉన్న సొమ్మును దోచుకొని కొర ప్రాణాలతో విడిచిపెట్టారు. కొర ప్రాణాలతో కొట్టుకులాడుతున్నటువంటి వ్యక్తి, సహాయపడేవారు ఎవరు కూడా అక్కడ లేరు, సహాయం చేయటానికి ఎవరు కూడా అక్కడ కనిపించలేదు. కానీ అకస్మాత్తుగా మార్గాన మొదటిగా ఒక యాజకుడు వస్తూ ఉన్నాడు. అదే మార్గాన వెళుతూ ఉన్నాడు. మార్గంలో ఒక వ్యక్తి గాయపరచబడిన వాడిగా, కొట్టబడిన వారిగా, కొర ప్రాణాలతో ప్రాణం పోయే పరిస్థితిలో కొట్టుకులాడుతూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, వచ్చాడు, చూశాడు, ప్రక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొంతసేపటికి మరొక వ్యక్తి కూడా వచ్చాడు, లేవీడు. కొర ప్రాణాలతో ఇంకా ప్రాణం కొట్టుకుతుంది, ఇక ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది.
ఆ లేవీయుడు బైబిల్ సెలవిస్తుంది, దగ్గరకు వచ్చాడు, చూచాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఎవరు కూడా అతనికి సహాయం చేయలేదు. కానీ అటు తదుపరి మూడవ వ్యక్తిగా సమరయుడు ప్రయాణమైపోతూ ఆ మార్గాన వచ్చాడు. కొర ప్రాణములతో కొట్టుకుంటున్నటువంటి, ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నటువంటి గాయపరచబడిన వ్యక్తిని చూసి దగ్గరకు వచ్చి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించి మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి, ఇతని 2 దేనారములు తీసి ఇతని పరామర్శించుము, నీవు ఇంకా ఏమైనా నువ్వు ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పాను. 3 వ్యక్తులు ఉన్నారు. 2 ప్రక్కకి వెళ్ళిపోయారు. 1 మాత్రమే దగ్గరకు వచ్చి గాయాలు కట్టాడు. ఎందుకని ప్రక్కకి వెళ్ళారు? ఎందుకని అతనిని చూడనట్టు ఉన్నారు? ఎందుకని అతని చూచి దూరంగా వెళ్ళిపోయారు? అతనంటే ఇష్టపడలేదు. అతని పరామర్శించడానికి గాయపడ్డాడు, ప్రాణం పోతుంది, వేదన పడుతున్నాడు, కానీ దగ్గరికి రాలేదు. అతన్ని ప్రక్కన చూసి ప్రక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతన్ని ప్రక్కన పెట్టేశాడు. అతని దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు. చాలాసార్లు ఈ అనుభవాలు మన జీవితాల్లో కూడా ఉంటుంది. చాలాసార్లు ఈ అనుభవాలు చాలామంది తల్లులు ఈ మాట అనేవారు, అయ్యా నన్ను ఇంటిలో అందరూ ప్రక్కన పెట్టేశారు, చాలా సమస్యలతో ఉన్నాను, నన్ను చూడనట్టు ఉన్నారయ్యా, నా ఇంటి వారు నేను పడుతున్న బాధ తెలిసి కూడా నన్ను లెక్క చేయడం లేదయ్యా, నేను ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నా, ఎంతో బాధపడుతున్నా, ఎంతో వేదనతో నా జీవితంలో ఎంతో కుమిలిపోతున్నా, నన్ను విచారించేవారు లేరయ్యా, నా మంచం మీదనే పడుకొని కేకలు పెడుతున్నా, లెక్క పెట్టడం లేదయ్యా, నన్ను పక్కన పెట్టేశారు, నా అరుపులు వారికి వినబడడం లేదు, నా బాధ వారు గ్రహించడం లేదు. ఎందుకని? ఎవరిని ప్రక్కన పెడతారు, ఎవరిని దగ్గర చేర్చుకోరు, ఎవరిని దగ్గర చేర్చరు. పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసినట్లయితే అనేకులు ప్రక్కన ఉంచబడ్డారు. ఇతనిని కూడా చూడకుండానట్లు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, ఇతడు మునుపు ఉన్నటువంటి వస్త్రాలతో ఉంటే, మునుపు ఉన్న సొమ్ము అతని చేతిలో ఉంటే, మునుపు ఉన్న ఆరోగ్యం అతనికి ఉంటే ఈ యాజకులు చూచి ప్రక్కన పోయేవారు కాదు. దగ్గరకు వచ్చి విచారించి ఒకవేళ బహుశా పైన చేయి వేసి కూడా మాట్లాడి ఉండేవారేమో. ఆరోగ్యం ఉంటే, క్షేమం ఉంటే, ఆస్తులు ఉంటే, అతనుకున్న విలువైన వస్త్రాలు ఉంటే లేవీయుడు కూడా వచ్చి చూడనట్టు పోకుండా దగ్గరకు వచ్చి అతన్ని పరామర్శించి ఎందుకు ఇక్కడున్నావు, ఏం చేస్తున్నావని విచారించేవాడేమో. ఇప్పుడు ఇతను చూచి అందరూ ప్రక్కకి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? అతనికి ఉన్నది అతను పోగొట్టుకున్నాడు. తన విలువైన వస్త్రం పోయింది, తన ఆరోగ్యం పోయింది, తనకున్నటువంటి అలంకరించబడిన జీవిత విధానం పోయింది, తనకున్న క్షేమకరమైన జీవితం పోయింది, తనకున్న విలువైనటువంటి ఆ సొమ్ము పోగొట్టుకున్నాడు, దొంగల చేతిలో చిక్కుబడ్డాడు. చాలాసార్లు అనేక క్రైస్తవుల జీవిత విధానంలో ఇదే జరుగుతుంది. నీ భక్తి, నీ విశ్వాసం, నీ ఆత్మీయత, నీ రక్షణ, నీ పరిశుద్ధత నీలో ఉన్నంత వరకు అనేకులు నీ దగ్గరనే ఉంటారు, నీ ప్రక్కనే ఉంటారు. కానీ ఎక్కడో ఒకసారి నువ్వు పొరపాటున దేవునికి దూరము కాగా, నీ పరిశుద్ధతను పోగొట్టుకొనగా, నీ నీతిని నువ్వు పోగొట్టుకొనగా, నీ రక్షణ జీవితాన్ని విడిచిపెట్టగా, దొంగల చేతిలో చిక్కుబడిన రీతిగా నీవు సాతాను చేతిలో చిక్కుబడి నీ సాక్ష్యాన్ని పోగొట్టుకొని, నీ పరిశుద్ధతను పోగొట్టుకొని
నీలో కలిగినటువంటి కొన్ని లోపాలే నీ జీవితాన్ని నేను అనేకులు ప్రక్కన పెట్టేశారేమో. ఉన్నారు కదా ఎంతోమంది, ఎదురింటేనండి, నేను ఎదురింటిలోనే ఉంటున్నాను, నన్ను ప్రక్కన పెట్టేశారు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, ప్రక్కనే ఉన్నాం, మమ్మల్ని ఎవరు కూడా లెక్క చేయడం లేదు. ప్రియులు, ఈ రాత్రి ప్రభు నీతో నాతో అంటున్న మాట, నిన్ను ఎవరు లెక్క చేసినా చేయకపోయినా, నిన్ను ఎవరు వెలివేసినా, నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించే దైవం ఒకరున్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నీ దగ్గరకు వస్తాడు, నీ గాయములను కట్టుతాడు, నిన్ను సరిచేస్తాడు. ఎక్కడ నిన్ను చూడకుండానట్లు నీ జీవితం కనబడిందో అక్కడ నీ జీవితమును ఘనమైన జీవితంగా ప్రభు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 3 వ్యక్తులు వెలివేయబడ్డారు, ప్రక్కన ఉంచబడ్డారు, పఠించబడలేదు. వారిని చూడనట్టు వెళ్ళిపోతున్నారు, కానీ వారి జీవితాలను ప్రభు అద్భుతంగా మార్చగలిగాడు. మొదటి వ్యక్తి మార్కు సువార్త 10వ అధ్యాయంలో 40వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యెరికో మార్గాన వెళుతూ ఉంటుండగా అక్కడ మార్గం యొక్క ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చొని భిక్షమడుగుతూ ఉన్నాడు. భిక్షమడుగుతూ ఉంటే ఆ మార్గాన ఎప్పుడు లేని ఒకటి నడిచే చప్పుడు వినబడుతుంది. ఇంతవరకు అటువంటి నడుచుతున్నటువంటి చప్పుడు వినబడలేదు. కానీ ఇప్పుడైతే ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది ప్రజలు నడిచిపోయే నడక శబ్దం వినబడగానే అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమైంది ఇక్కడ? వెంటనే అంటున్నాడు, ఇదిగో ఈ మార్గాన యేసు వెళుతున్నాడు, యేసు ఈ మార్గాన వెళుతున్నాడు. ఆ మాట వినగానే ఆ పుట్టుక నుండి గుడ్డివాడైనటువంటి వ్యక్తి కేకలు పెడుతున్నాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. వెంటనే అంటున్నారు, మౌనంగా ఉండు. అతను గద్దించారు, రైట్, సైలెంట్, కీప్ సైలెంట్, మౌనంగా ఉండు, అరవకు, నీకేంటి పని, నీకు దీనికి సంబంధం లేదు, నీకు యేసు ప్రభు నీ మాటకు చెవియొక్కడు, ఆయన నిన్ను లెక్క పెట్టడు. అతనిని అందరూ గద్దిస్తూ ఉన్నారు, అతనిని అందరూ వెలివేస్తూ ఉన్నారు, అతనిని అందరూ మాట్లాడనివ్వకుండా చేస్తూ ఉన్నారు, అతనిని అందరూ యేసయ్య దగ్గరగా రానివ్వకుండా ఆపుతున్నారు. ప్రక్కన ఉంచబడ్డాడు. జీవితమే రోడ్డు ప్రక్కన, యేసు దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి. ఏంటి కారణం? తనలో ఉన్న చూపు లేని పరిస్థితి, తనలో ఉన్నటువంటి లోపం. గుడ్డివాడైనందున దగ్గరకు రానివ్వడం లేదు. చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు కొంతమందిలో ఉన్న లోపాలను బట్టి వారిని ఎక్కువగా గౌరవించరు, వారిని ఎక్కువగా ప్రేమించరు, వారిని ఎక్కువగా దగ్గరకు చేర్చుకొనరు, వారిని ఎప్పుడు ప్రక్కనే ఉంచుతారు. ఎందుకంటే వారికి ఏదో ఒక లోపం ఉందని ఇంటిలో వారికి మర్యాద ఇవ్వరు, మందిరంలో వారికి గౌరవం ఇవ్వరు, సమాజంలో వారిని లెక్క పెట్టరు. ఎందుకని? లోపం ఉంది. ఏ లోపం? ఒకవేళ కళ్ళు బాగులేవనో, ఒకవేళ కాలు బాగులేదనో, ఒకవేళ చేయి బాగులేదనో, ఒకవేళ జీవిత విధానం బాగులేదనో, జీవితంలో కుటుంబంలో ఏదో ఒక లోపాన్ని చూసి వారిని ప్రక్కన పెట్టేవారు చాలామంది ఉండనే ఉన్నారు. నా ప్రియులు, ఈ పుట్టుకతో గుడ్డివాడిని కూడా అలాగనే ప్రక్కన పెట్టారు. కానీ అతను ఏం చేశాడో తెలుసా? మరలా గట్టిగా కేక వేశాడు. వారు అందరూ కలిసి అతను గద్దిస్తూ ఉన్నా, ఆగు, మౌనంగా ఉండు, మాట్లాడకు, శబ్దం చేయకు, గద్దిస్తూ ఉన్నా వాడు మునుపటి కంటే ఇంకా అధికముగా గట్టిగా కేకలు వేసెను. ఎప్పుడైతే మునుపటి కంటే అధికముగా గట్టిగా కేకలు వేసి దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు పెట్టాడో, బైబిల్ సెలవిస్తూ ఉన్నది, వెళుతూ ఉన్నటువంటి యేసు ప్రభు ఆగాడు. ఎవరు నన్ను పిలుస్తున్నారని చెప్పాడు. వెంటనే మనుషులను పంపి అతనిని తీసుకొని రమ్మని చెప్పాడు. వారు అతనిని తీసుకొని రాగానే యేసు ప్రభు అడిగాడు, నీకు నేను ఏమి చేయవలను?
నీకు నేను ఏమి చేయవలను? అతను అంటున్నాడు, అయ్యా నన్ను పుట్టుకతో గుడ్డివాడిని, నా లోపాన్ని బట్టి నన్ను ఎవరు లెక్క చేయడం లేదు, నా లోపాన్ని బట్టి నన్ను అందరూ చూసి చూడకొని వెళ్ళిపోతున్నారు, నా లోపాన్ని బట్టి నన్ను అందరూ ప్రక్కన పెట్టేశారు, నా ఇంటికి నేను పెద్దగా పట్టింపు లేనివాడిని, నా సమాజానికి నేనేం పెద్దగా లెక్కలేని వాడిని, నా సమాజంలో నన్ను అందరూ వెలివేశారు నాకున్న లోపాన్ని బట్టి. లేరా, నన్ను వెలివేశారు, నాకు చూపు కలిగితే చాలు. బైబిల్ సెలవిస్తుంది, అతడు కోరిన దానిని ప్రభు అతనికి ఇచ్చి వెంటనే చూపు దయచేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న తల్లి, తండ్రి, సిస్టర్, బ్రదర్, ఒకవేళ నువ్వు ఈ ప్రాకారం లోపల ఉన్నా, ప్రాకారానికి బయట ఉన్నా, లేక ఎక్కడో ఉండి ఈ శబ్దం నీ వింటూ ఉన్నా, ఒకవేళ నీలో ఉన్న లోపాన్ని బట్టి నీ కుటుంబమో, నీ భార్యో, నీ భర్తో, నీ తల్లో, నీ తండ్రో, నీ బిడ్డలో నిన్ను వెలివేశారేమో, నీకు అందం లేదని, నీకు చదువు లేదని, నీకు పాడను రాదని, నీకు ఇంకా వివాహం కాలేదని, నీకు ఇంకా గర్భము ధరించబడలేదని, నువ్వు దరిద్రుడు అని, నీకు ఉద్యోగం లేదని, నీకు వ్యాపారం లేదని, నీలో ఉన్న ఏదో కొదువును చూసి నిన్ను అందరూ వెలివేశారేమో, నీ లోపాన్ని చూసి అందరు నిన్ను ప్రక్కన పెట్టేశారేమో, నీ లోపాన్ని చూసి ఎవరు నిన్ను పట్టించుకోకుండా ప్రక్కకు వెళ్ళిపోయే జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. ఆ గుడ్డివాని వలె మరో గొప్ప శబ్దం, మరో గొప్ప కేక, ఆ కేక ప్రార్థనకు గుర్తుగా ఉన్నది. నువ్వు ఎక్కువగా ప్రార్థించగలిగితే, నీ ప్రార్థన విడువక నువ్వు కనిపెట్టుకోగలిగితే, నీ ప్రార్థనను ఇంకా అధికపరుచుకోగలిగితే, ప్రార్థన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే, ప్రార్థన చేస్తూనే ఉంటే, అడ్డు వస్తున్న అందరూ వెలివేసిన, అందరూ ప్రక్కన పెట్టిన, అందరూ కాదనిన నీ ప్రార్థనను విడువక నువ్వు కొనసాగించగలిగితే, నేను ప్రకటిస్తున్న యేసు నీ లోపాన్ని తీర్చి నేను ఘనపరచగలుగుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. ఏ లోపమైతే నిన్ను బాధ పెట్టిందో, ఏ లోపాన్ని బట్టి నిన్ను వెలివేశారో, ఆ లోపములన్నిటిని దేవుడు మార్చుటకు నేను ప్రకటిస్తున్న యేసు శక్తివంతుడు. ఒకవేళ గర్భం లేదా, నీ గర్భాన్ని తరచి చక్కని బిడ్డలను ప్రభు నీకు ఇస్తాడు. ఒకవేళ నీ జీవితం దరిద్రంగా ఉన్నదా, నీ దరిద్రతను తొలగించి నేను ఐశ్వర్యత సంపన్నత కలిగిన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ నీ బ్రతుకు వెలివేయబడి ఉన్నదా, వెలివేయబడిన నీ బ్రతుకున్న మహిమ కలిగిన బ్రతుకుగా ప్రభు మార్చుటకు సమర్థుడు. కానీ దానికి నీవు నేను చేయగలిగింది ప్రార్థించగలిగిన హృదయాన్ని సంపాదించుకోవాలి. కొన్నిసార్లు ప్రార్థిస్తున్నప్పుడు నీకు ఆటంకాలు వస్తాయి, ప్రార్థించకుండా నిన్ను ఆపేవారు వస్తారు, దేవుని దగ్గరికి రాకుండా నీ ఇంటి వారు పోబోకు. ఆ ఉజ్జీవ మహాసభలు మనవి కావు, ఆ కూటాలు మనవి కావు, అవి మనకు సంబంధించినవి కావు. జాగ్రత్త. ఈ లోపము నీలో ఉన్నంత వరకు, ఇటువంటి స్వభావాలు, ఇటువంటి హృదయాలు నీలో ఉన్నంత వరకు నీ జీవితంలో ప్రభు అద్భుతాలు చేయలేడు. నీ జీవితంలో ప్రభు మేలులను సంపాదించుకోనలేవు. కానీ ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగిన హృదయాన్ని సంపాదించుకోగలుగుతావో, ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసు నీ లోపములను తొలగించి వెలివేయబడిన, లెక్క చేయబడిన రీతిలో ఉన్న, ప్రక్కన ఉంచబడిన స్థితిలో ఉన్న, చూచి చూడనట్టు వెళ్ళిపోతున్నటువంటి వారు ముందు నిన్ను ఘనమైన పాత్రగా ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. గట్టిగా చేతుల పైకెత్తి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని ప్రియులు ఉన్నారా? వెలివేసి వారిని చాలాసార్లు కొన్ని కుటుంబాలు సొంత తల్లిని వెలివేసేవారు ఉన్నారు. సొంత తల్లి ప్రేమ తెలియక తల్లిని ప్రక్కన పెట్టేవారు ఉన్నారు. ఓసారి ఓ కుమారుని తల్లి తన కుమారుని పెంచి పెద్ద చేసి బడికి పంపించి 12వ తరగతి చదువుతూ చక్కగా చదివించి ఎంతో ఖర్చు పెట్టి పెంచి పెద్ద చేస్తే 12వ తరగతిలో పాస్ అయ్యాడని చెప్పి సంతోషంగా
అందరూ ఆ అబ్బాయిని పొగడుతూ బడి వారందరూ కూడా ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడుతుంటే నా కుమారుడు మరి ఇంత గొప్పవాడయ్యాడే, 12వ తరగతి చదివాడే, చూద్దామని ఆ స్కూల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వస్తే దూరంగా నుండి చూసిన అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకు వచ్చా గుడ్డిదానా, ఎందుకు వచ్చా? నీ గుడ్డితనాన్ని నా ఫ్రెండ్స్ అందరు చూడాలా? నీ గుడ్డితనాన్ని నా కుటుంబ నా స్నేహితులు చూడాలా? నా టీచర్లు చూడాలా? నేను ఎంత బాగా చదువుతున్నాను, నా తల్లి ఎంత బాగుంటుందని అందరు ఎదురు చూస్తున్నారు. నా తల్లి ఒక గుడ్డిదని చెబితే అందరూ నన్ను ఏమనుకుంటారు? రాకు లోపలికి వెళ్ళిపో. అలాగా బాబు, నేను వస్తూ నీకు అవమానమా? సరే బాబు వెళ్ళిపోతానని ఆ తల్లి వెళ్ళిపోయింది. అటు తరువాత మరలా కాలేజ్కి వెళ్ళి కాలేజ్ చదివి కాలేజీలో కూడా మంచి స్థాయికి ఎదిగి అన్నిట్లో పాస్ అయిపోయి ఉన్నత స్థానానికి వచ్చి ముగించుకునే సమయానికి కాలేజీకి వెళ్ళి నా కుమారుడు గొప్ప చదువు చదివాడని చుట్టుపక్కల చెప్పుకొని వెళ్ళాలని కాలేజ్ దగ్గరికి వెళితే అక్కడ అందరి ముందు పట్టుకొని, ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు ఇక్కడ వచ్చి నన్ను అవమానపరుస్తున్నావు? నేను నిన్ను రమ్మని చెప్పలేదు కదా. ఎందుకని? ఆ తల్లికి ఒక కన్ను ఉన్నది, ఇంకో కన్ను లేదు. అంటే ఆ అబ్బాయికి ఏంటి, 12వ తరగతిలో బడిలో ఈమె నా తల్లిని చెప్పుకోవటానికి అబ్బాయికి ఇష్టం లేదు. కాలేజీలో తన స్నేహితుల ముందు, తన కాలేజ్ మేట్స్ ముందు ఈవిడ నా తల్లి అని చెప్పుకోవటానికి అక్కడ కూడా వానికి ఇష్టం లేదు. చివరికి వివాహం చేసుకునే పరిస్థితికి వచ్చి మంచి ఉద్యోగానికి వచ్చేసరికి వివాహం చేసుకొని ఆ వివాహానికి తను ఆహ్వానిస్తాడేమని ఎదురు చూస్తే నా తల్లి గుడ్డిదంటే ఈ అమ్మాయి నన్ను చేసుకుంటుందో చేసుకోదని చెప్పి అమ్మకు తెలియకుండా వివాహం చేసుకున్నాడు. అయినా పర్వాలేదు, నా కుమారుడు బాగుంటే చాలని చెప్పి ఒకనాడు ఆ ఇంటికి వెళ్ళదామని పోయినప్పుడు ఆ ఇంటిలో పనిదానిగా కూడా ఉంచుకోవడానికి ఇష్టపడక ఆ ఇంటి నుండి గిట్టేశాడు. ఎక్కడికి పోవాలో తెలియలేదు, ఎలా ఉండాలో తెలియలేదు. కన్నీరు కార్చింది, ఏడ్చింది. అయినా పర్వాలేదు, నా కుమారుడు బాగుంటే చాలు. చివరికి ఒకసారి వివాహం చేసుకుని దూర ప్రాంతానికి వెళ్ళి తన భార్యతో సంతోషంతో సుఖంతో ఉన్నాడు. మరణ పడకలో ఉంటున్నటువంటి తల్లి ఉత్తరం రాసి, బాబు నానా నువ్వు వచ్చేయిరా, ఇదిగో ఇక్కడ నేను కాకపోయినా ఇక్కడున్న ఆస్తిని తీసుకురా, నేను ఇప్పుడల్లా రాలేను, నువ్వు చనిపోతే చెప్పు, అప్పుడు వచ్చి నా పని నేనేం చేయాలో చేసి ముగిస్తాను. ఎందుకో నీవు నా తల్లి అని చెబితే నా భార్య నన్ను ఏమనుకుంటుందో, నా భార్య బంధువులందరూ ఏమనుకుంటారు? ఉన్నారు కదండి, కన్న తల్లిని లెక్క చేయని బిడ్డలు, కన్న తల్లికి ఏదో ఒక లోపముందని ఎరగగా ఆ తల్లిని వెలివేసేవారు. నీ తల్లి నిన్ను గర్భము ధరించి 9 మాసములు మోసి ఎంతో మరణ వేదనతో నిన్ను కని, నీ వ్యాధి పడకలో నిన్ను కాపాడి, జ్వరముతో చావు బతుకుల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండి, నిన్ను గొప్ప చేసి, నిన్ను చదివించి ఒక స్థానానికి పెంచి, నీకు పెళ్లి చేసి నువ్వు కుటుంబస్తుడు అయి నీ జీవితం గొప్పగా మారినప్పుడు ఈవిడ నా తల్లి అని చెప్పుకోవటానికి సిగ్గుపడే పిల్లలు జాగ్రత్త. నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. చివరికి ఆ తల్లి ఒక ఉత్తరం చివరికి రాసిందట, బాబు నేను చనిపోబోతున్నాను, నువ్వు వస్తావో రావు నాకు తెలియదు, అయినా నువ్వు వచ్చేసరికి దీనిని చదివి ఇదిగో నీ కొరకు ఉంచబడిన అన్ని నువ్వు తీసుకొని చెప్పి ఒక ఉత్తరం రాసి ప్రకృతి వానికి ఇచ్చి ఆమె చివరికి చనిపోయింది. ఎప్పుడు ఉత్తరం రాసేది, ఉత్తరం రాలేదని చెప్పి, ఏంటా ఇంకా రాలేదని చెప్పి
ఇన్ని రోజులైంది, ఇన్ని నెలలైంది, ఈ ముసలిది ఏదో ఒక ఉత్తరం రాస్తుందే, అలాంటిది ఏది రాలేదే, ఏమైందని చెప్పి ఒకనాడు అలా మార్గాన్ని వెళుతూ వస్తున్నప్పుడు ఆ తల్లి ఉన్నదో లేదో చూద్దామని వచ్చినప్పుడు ప్రక్కింటి వాడు అన్నాడంట, బాబు నువ్వు వస్తావని ఎదురు చూసామయ్యా, 3 రోజులైంది, మేము ఉంచుకోలేకపోయాము, ఒక ఊరి వారం అందరం చేరి ఆవిడని పాతి పెట్టేశాము, కానీ ఇదిగో ఆమె మరణిస్తున్నప్పుడు చివరిగా ఒక ఉత్తరం ఇచ్చింది, ఏదో రాసి, అది మాత్రం నీకు ఇవ్వమని చెప్పింది, మర్చిపోకుండా అని చెప్పి ఆ ఉత్తరాన్ని ఆ బాబు చేతికి ఇస్తే అప్పుడు వాడు గొప్పవాడు, అనేక మంది చేత పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు, ఎప్పుడూ తల్లికి చోటివ్వనటువంటి వాడు ఆ రాత్రి ఆ ఉత్తరాన్ని తెరచి చదువుతున్నాడట. ఉత్తరములో, బాబు నాన్న, నేను నీకు కష్టపెట్టకూడదని చెప్పి ఎంతో ప్రయాసపడ్డానయ్యా, నీ జీవితంలో నేను ఇంతవరకు నిన్ను కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించు, నీకు ఇప్పుడు తొందరగా నేను ఉండను, అనేక సార్లు నేను నీకు తొందర పెట్టి నీ స్కూల్ దగ్గరికి వచ్చా, నీ కాలేజ్ దగ్గరికి వచ్చా, నీ భార్య ఎలాగుంటుందో చూద్దామని ఇంటికి వచ్చా, కానీ అవన్నీ నిన్ను బాధ పెట్టు, నన్ను క్షమించు, నేనైతే నేను ఇంకా ప్రేమిస్తున్నానని చెప్పి, ఇదిగో ఈ ఒక సత్యం తెలుసుకోవాలని నీకు తెలియాలని చెప్తున్నానయ్యా, నిన్ను బాధ పెట్టదని కాదు, నిజమే నా జీవితం నిన్ను బాధపడుతుంది, నీ తల్లి గుడ్డిది 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 అని అందరూ అంటున్నారు, కానీ నేను గుడ్డిదాన్ని ఎలాగైనా నీకు తెలుసా బాబు, నువ్వు చిన్న వయసులో 4 ఏళ్ల వయసులో నువ్వు లేచి ఆడుకుంటున్నప్పుడు నువ్వు ఊరకుండక ఒక చీపిరి పొల్లను తీసుకొని ఆడుతూ నీ కంటికేసి పొడుచుకున్నావు, నీ కన్ను లోపలున్నటువంటి చూపుకు తగినంత కారిపోయి నీ కన్ను చూపుపోయింది బాబు, నా బిడ్డ చూపుపోయి గుడ్డివాడిగా ఉండకూడదని చెప్పి నీకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేనే వెళ్ళి, ఇదిగో నువ్వు ఏ కన్ను నేను నీకు గుడ్డిదిగా ఉండి నిన్ను బాధ పెట్టిందో ఆ నా కుడి కన్నును తీసి నీ ఎడమచి కన్ను పోతే ఆ కంటికి నేనే పెట్టాను, దీనివల్లే నేను గుడ్డిదానిని అయ్యాను బాబు, నా బిడ్డను చూసి ఎవరు కూడా గుడ్డివాడు అనకూడదని, నువ్వు బాగుండాలని నా కన్ను తీసి నీకు పెట్టాను అని చెప్పి రాసినది చదువుతూ ఉంటుండగా కుమారుని గుండెలు పగిలిపోయాయి, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు, అయ్యో అసలు గుడ్డిది మా అమ్మ కాదు, నేను గుడ్డిదాన్ని, నేను గుడ్డివాడిని, నా గుడ్డితనం పోగొట్టుకోవడానికి నా తల్లి తన కన్ను నాకు ఇచ్చి ఆమె గుడ్డిదాని అయిపోయింది, నేను ఎంత బాధ పెట్టాను, కన్నీళ్లు కారుస్తూ ప్రలాపించాడు, అమ్మా అమ్మా నన్ను క్షమించు అని ఏడ్చి బోరమని కళ్ళ నిలబెట్టుకొని వేదన పడ్డాడు. ఏం ప్రయోజనం? ఉన్నారా ఈరోజు నీ ఇంటిలో నీ తల్లి లోపం కలిగి ఉంటే తల్లి లోపాన్ని చూసి తల్లిని లెక్క చేయని వారు ప్రపంచవ్యాప్తంగా ఈ దినం మే 14వ తేదీ మదర్స్ డే అని కొనియాడుతున్నారు. ప్రియులో, నువ్వు నిజముగా నీ తల్లికి బిడ్డవై ఉంటే, కుమారుడువై ఉంటే, కుమార్తెవై ఉంటే, నీకంటూ దేవుడు ఒక తల్లినిచ్చుంటే నీ తల్లిని గణపరిచే వ్యక్తిగా జీవించు. ఏ బిడ్డలు తమ తల్లిదండ్రులను గణపరుస్తారో వారి ఆయుష్ దినాలు పొడిగించబడతాయి. నీ తల్లిదండ్రులను బాధ పెడుతూ, శపిస్తూ, కొట్టుతూ, తిట్టుతూ, నీ ఇంటిలో చేర్చుకొనక వారిని వెలివేస్తూ నువ్వేదో మురిసిపోతున్నావేమో, జాగ్రత్త. నీ తల్లి ఈనాడు ఎలాగ బ్రతుకుతుందో అలాగే నీకు ఒకనాడు బ్రతుకు వస్తుంది. నీ జీవితం బాగుపడాలంటే దేవుడు నీకు ఇచ్చిన తల్లిని కనపరచు. ఏనాటికి కూడా ఎవరి లోపమును చూచి వారిని ప్రక్కన పెట్టకండి. లేదా కుటుంబంలో ఎవరో ఒకరికి వివాహం కాలేదని, శాపగ్రస్తురాలని, దరిద్రపురాలని మాట్లాడే మాటలు, వివాహం కాలేదని, శాపగ్రస్తురాలని, దరిద్రాలని చెప్పే మాటలు, అదృష్టం లేని వారని చెప్పే మాటలు, గర్భము ధరించినందువలన అనరాని మాటలు అంటూ వారిని బాధ పెట్టేవారు. జాగ్రత్త ప్రియులో,
ఉన్నారేమో. నీ ఇంట్లో, నీ ప్రక్కన, నీ కుటుంబంలో, నీ బంధుత్వంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక లోపం ఉంటే లోపాన్ని చెప్పి కించపరుస్తూ, ప్రక్కన పెడుతూ, వెలివేస్తూ వారిని బాధ పెడుతున్నారో జాగ్రత్త. దేవుడి కోపాన్ని సంపాదించుకుంటారు. మనుషుల కోపాన్ని తప్పించుకుంటారేమో కానీ దేవుని కోపాన్ని ఏ వ్యక్తికి తప్పించుకోలేరు. ఒకవేళ అయ్యా నువ్వు చెప్తున్నది నిజమే, నన్ను అందరూ పక్కన పెట్టేశారు, నేనంటే నా కుటుంబానికి లెక్కలేదు, నేను వెలివేయబడిన దానిని, నన్ను అందరూ వెలివేశారు, నా జీవితం ఇలాగనే ఉన్నదనుకుంటున్నావా? నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఇది వరకు చేస్తున్న ప్రార్థన కన్నా నీకు ఆటంకాలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, ఇంకా అధికముగా నువ్వు ప్రార్థన చేయగా 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 ఇదిగో నీ లోపమును తొలగించి, నిన్ను దీవించి, నీ లోపాన్ని తీసివేసి సంపూర్ణతను నీకు ఇచ్చి నీకు ఉన్నత దీవెనలు కలిగిన జీవితాన్ని ఇచ్చే దేవుడు యేసు క్రీస్తు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ లోపములన్నీ తొలగించి నీకు సహాయం చేయవాడు. దానికి నువ్వు చేయవలసింది ఒకటే, నీ ప్రార్థనను ఆపక కొనసాగించి చేసే ప్రార్థన. ఎప్పుడు అందరూ మనల్ని వెలివేస్తారు? రెండవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యాధిగ్రస్తుడు బెతస్దా కోనేటి దగ్గర ఉన్నాడు. అనేక మంది వచ్చి అక్కడ నీళ్ళలో కదల్చబడుతున్నప్పుడు దిగి స్వస్థపరచబడి వెళ్ళిపోతున్నారు. కానీ ఒకడు మాత్రం 38 సంవత్సరముల నుండి అక్కడే పడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి అక్కడికి వచ్చి అయ్యా స్వస్థపరచబడగోరుచున్నావా అని అడుగగా ఆయన అంటున్న ఒక మాట, అయ్యా కోరుతున్నాను కానీ నీళ్లు కదిలించబడుతున్నప్పుడు ఆ నీళ్ళలో వెళ్ళి దిగటానికి నాకు సహాయం చేయడానికి ఎవరు ఒకరు లేరు. అందరు నన్ను చూస్తున్నారయ్యా, అందరు నన్ను చూస్తున్నారు. ఇక్కడ ఉన్న అందరికంటే నేనే చాలా సంవత్సరాల దగ్గర పడి ఉన్నాను. నా రోగం అంత వేదనతో ఉన్నది. నా రోగాన్ని బట్టి, నా వ్యాధిని బట్టి, చాలా కాలంగా ఉన్న నా అనారోగ్యాన్ని బట్టి ఎవరికి నేను ఇష్టం లేకపోయానయ్యా. నా వ్యాధిని బట్టి అందరు నన్ను ప్రక్కన పెట్టేశారు. నా వ్యాధిని బట్టి అందరు నన్ను వెలివేశారు. నా వ్యాధి నన్ను ఎవరిని కూడా దగ్గర చేర్చనివ్వకుండా చేసింది. కానీ బైబిల్ సెలవిస్తుంది, యేసు దగ్గరికి వచ్చాడు. ఎవరు చూచినా చూడకపోయినా, ఎవరు దగ్గరకు వచ్చినా రాకపోయినా బైబిల్ సెలవిస్తుంది, అతడు బహుకాలము నుండి వ్యాధిగ్రస్తుడని యేసు ఎరిగి అతనిని చూచి అతని దగ్గరకు వచ్చి స్వస్థపరచబడ కోరుచున్నావా అని చెప్పి, లే నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పగా 38 సంవత్సరముల నుండి వ్యాధి కలిగిన వ్యక్తి వెంటనే స్వస్థపడి, చూస్తున్న వారందరూ చూస్తున్నారు, వీడికి బాగుపడ్డ వీడిని తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ ఉంచడం వల్ల ఏ ప్రయోజనం? వీడికి బాగుపడ్డ వీడు ఎక్కడ నడవగలుగుతాడు, వీడు ఎక్కడ లేవగలుగుతాడు, వీడి వలన ఏ ప్రయోజనం ఉంటుందని అనుకున్న వారు ఆశ్చర్యపడే రీతిగా ప్రభు దగ్గరకు వచ్చాడు, స్వస్థపరిచాడు, తన జీవిత విధానాన్ని మార్చాడు. ఎవరైతే తనకు సహాయము చేయలేదో, ఎవరైతే చూచి చూడనట్టు వెళ్ళిపోయారో వారందరూ ఆశ్చర్యపడగలిగిన జీవితాన్ని ప్రభు అతనికి దయచేశాడు. ఎందుకో తెలుసా? అతనికి ఎవరు లేకపోయినా అక్కడనే కనిపెట్టుకొని పట్టుదలతో ఉన్నాడు. ఒకనాడు నేను బాగుపడతాను, ఒకనాడు నేను స్వస్థపరచబడతాను, ఒకనాడు నేను ఏదో ఒక రీతిగా నీళ్ళలో దిగుతాను, నేను బాగుపడుతానని. బెతస్దా కోనేరు దేవుని సన్నిధికి గుర్తు, దేవుని ఆలయానికి గుర్తు. దేవుని ఆలయములో చెప్పబడుతున్న వాక్యము, మాటలు, దేవుని వర్తమానము ప్రతి వ్యక్తిని వింటూ ఉంటుండగా నీ జీవితంలో చాలా కాలంగా మేలు పొందలేదేమో, చాలా కాలంగా నా జీవితం బాగుపడలేదేమో, చాలా కాలంగా నా జీవితంలో అద్భుతం జరగలేదేమో, కానీ నువ్వు కనిపెట్టుకొని ఉంటుండగా ఇదిగో యేసు క్రీస్తు ప్రభు నీ దగ్గరకు వస్తాడు. ఒకనాడు నీ జీవితాన్ని మార్చి
ఒక ఉన్నతమైన భవిష్యత్తును ప్రభు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. దానికి నీలో కావలసినది పట్టుదలతో కలిగిన విశ్వాస జీవితం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టక, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టక, దేవుని సన్నిధిని విడిచిపెట్టక అక్కడే కనిపెట్టుకొని ఉండే జీవితం. మూడవదిగా లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. జకరానబడినటువంటి వాడు పాపము వలన ఒకనాడు యేసు యెరికోకు వెళుతుండగా అనేకులు వచ్చి నిలువబడగా వారందరికీ సువార్త చెప్పగా చెట్టు మీద నుండి జక్కయ్య చూస్తూ యేసు ఎవరో చూడగోరి పైకి ఎక్కి మాటలు వింటుండగా మార్గాన వచ్చిన యేసు, జక్కయ్య త్వరగా తిరిగిరా, నేడు నీ ఇంటికి రావాల్సి ఉన్నదని చెప్పి ఇంటిలోనికి ప్రవేశించగా అందరూ అంటున్నారు, ఏంటి పాపిష్టుడైన ఇంటికి వెళుతున్నాడు? ఎందుకని? జక్కయ్యను అందరూ చూస్తున్నారు కానీ జక్కయ్యని ఇష్టపడలా. ఎందుకని? జక్కయ్యలో ఉన్న పాపం. ప్రియులో, ఇది నాలో చాలాసార్లు నీ జీవితంలో ఉన్న పాపం నిన్ను ఎవరు కూడా ఇష్టపడనివ్వకుండా చేస్తుంది. నీలో ఉన్న అక్రమ జీవితం, అన్యాయ జీవితం, చెడు జీవితం, పాప జీవితం, అపవిత్ర జీవితం నీ కుటుంబం నిన్ను వెలివేసే రీతిగా నిన్ను మారుస్తుంది. జక్కయ్య జీవిత విధానం జక్కయ్యను చూచే ప్రతి వారికి తనని వెలివేసే రీతిగా మార్చింది. జక్కయ్య అంటే ఎవరికి ఇష్టం లేదు. ఎందుకని? అన్యాయపు జీవితం, అన్యాయపు బ్రతుకు. తన కడుపు నింపుకోవటానికి ఎవరి కడుపున్నా కొడతాడు, తను బాగుపడటానికి ఎవరినైనా నాశనం చేస్తాడు. లేరా? బిడ్డలు తిన్నారో తినలేదో తెలియదు కానీ తను మాత్రం తాగి మంపులో ఉండాలని చెప్పి ఇంట్లో ఉన్న సొమ్మంతా తీసుకుని వీళ్ళు తాకట్టు పెట్టి జీవితాన్ని పాడు చేసుకునేవారు. బిడ్డలకు ఆహారం ఉందా? బిడ్డలకు బట్టలు ఉన్నాయా? బిడ్డలు చదువుతున్నారా? ఇంట్లో ఏమన్నా ఉన్నదా లేదని ఆలోచన కూడా లేకుండా తన మంతు కావాలని, తన క్షేమం కావాలని, తన సుఖం కావాలని పాపానికి లొంగిపోయి పాప జీవితం జీవిస్తున్నా బ్రతికేవారు. ఆ బ్రతుకే నిన్ను ఎవరిని కూడా దగ్గరకు చేర్చుకుని చేస్తుంది. నీ బ్రతుకును దూరపరుస్తుంది. నిన్ను చూచి అందరు చూడంటూ వెళ్ళిపోయే రీతిగా మారుస్తుంది. ఆ ప్రియులో అటువంటి బ్రతుకు అతనిలో ఉన్న జక్కయ్య చేసిన శ్రేష్టమైన కార్యం ఏంటో తెలుసా? యేసయ్యను తన ఇంటిలో చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ బ్రతుకు కూడా అలా ఉన్నదేమో. నిజమేనయ్యా, నా బ్రతుకు కూడా పాపంతో ఉంది, నా జీవితం కూడా అక్రమంతో ఉంది, నా జీవితం కూడా అన్యాయంతో ఉన్నది, నా జీవితం కూడా చెడిపోయింది. అందరూ నన్ను వెలివేస్తున్నారంటూ, అందరూ నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నారంటే ఏదో నేను మంచివాని అనుకున్నాను, కానీ ఈరోజే తెలుసుకుంటున్నాను నాలో ఉన్న పాపం. మరి నేను ఏం చేయాలి? ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసుని నీ హృదయములను అంగీకరించుకోగలిగితే, నేను ప్రకటిస్తున్న యేసుకు నీ హృదయములో చోటు ఇవ్వగలిగితే, నీ మతం ఏదైనా సరే, నీ కులం ఏదైనా సరే, నీ జాతి ఏదైనా సరే, నువ్వు ఏ స్థితికి చెందినవాడమైనా సరే, ఈ యేసుని నీ జీవితంలో అంగీకరించుకోగలిగితే, నేను ప్రకటిస్తున్న యేసు నీ పాపములను క్షమించి నిన్ను తన రక్తముతో కడిగి నీ జీవిత విధానాన్ని మార్చి, ఎక్కడైతే నీ వెలివేయబడ్డావో, ఎక్కడైతే నీ సాక్ష్యం చెడిపోయిందో, ఎక్కడైతే నీ బ్రతుకు పాడైపోయిందో, ఎక్కడైతే నేను ఎవరు ఇష్టపడలేదో, అక్కడ నిన్ను అబ్రహాము కుమారునిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితాన్ని ఇవ్వట కొరకే యేసుక్రీస్తు ప్రభు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ ప్రభు బిడ్డలో నీ జీవితం అందరితో వెలివేయబడిందా? చూడనట్లుగా చూస్తూ ఉన్నారా? నేనందరూ ప్రక్కన పెట్టారా? పొరపాటును నువ్వేదో తప్పు చేయడం వల్ల ఎవరికి నువ్వు ఇష్టం లేకుండా పోయావా? నీ జీవితము, నీ కుటుంబం అంతా పాడైపోయిందా? ఇదిగో, పాడైన నీ జీవితాన్ని ఘనమైన జీవితంగా మార్చువాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రక్తం నీ పాడైన జీవితాన్ని బాగు చేస్తుంది. ఆయన గాయములు నీ రోగములను స్వస్థపరుస్తుంది. ఆయన పడిన అవమానములు, నిందలు నీ లోపాలన్నిటిని మార్చగలుగుతుంది.
అలా మార్చబడాలంటే నువ్వు చేయవలసిన 3 కార్యాలు. ప్రార్థించే వ్యక్తిగా మారాలి, పట్టుదల కలిగి విశ్వాసముతో జీవించాలి, యేసయ్యని నీ హృదయంలో చేర్చుకోగలగాలి, యేసుకు నీ హృదయంలో నీ ఇంటిలో చోటు ఇవ్వగలగాలి. అలా ఇవ్వగలిగితే ఇదిగో నీ జీవితం ఈరోజు అందరితో వెలివేయబడి ఉందా? గాయపరచబడి ఉన్నావా? నీ జీవితం ఎంతో క్షీణించిపోతుందా? నీవంటే ఎవరికి లెక్కలేని స్థితిలో ఉన్నదా? వెలివేయబడిన రకంగా నీ బ్రతుకుతున్నావా? బైబిల్ సెలవిస్తుంది, పనికిరానిది అని చెప్పి వెలివేయబడిన తీసివేయబడిన రాయే మూలకు తలరాయిగా మారిన రీతిగా ప్రభునామములో చెబుతున్నా, నిన్ను కూడా నీ ఇంటికి, నీ సమాజానికి, నీ బంధుత్వానికి, నీ చుట్టూ ఉన్న వారికి దేవుడు మూలకు తలరాయిగా మారుస్తాడు. ఆమేన్. ఒకనాడు ఇక్కడ ఉన్న ప్రతివారు కూడా నాతో సహా పనికిరాని వారమని పారవేయబడిన వారిని, వెలివేయబడిన వారిని, దేనికి ఉపయోగం లేని వారమని చెప్పబడిన వారిని. కానీ ఈనాడు దేవుడు ఇక్కడున్న ప్రతి వారిని వాడుకొని మూలకు తలరాయిగా మార్చుటగల కారణం ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తుని అంగీకరించడం వలన మాత్రమే, ఆ యేసును సొంతము చేసుకొనుట వలన మాత్రమే ఈనాడు ఈ జీవితానికి ఇంత ఘనత కలిగినది. మాకు ఇచ్చిన ఘనతను ప్రభు మీకు ఇచ్చుటకు సమర్థుడు. కానీ ఆ జీవితం నీవు పొంది అనుభవించాలంటే యేసుకు చోటు ఇవ్వాలి, యేసుకు చోటు ఇవ్వాలి. శ్రీకాకుళంలో జీవిస్తున్నటువంటి ఒక తల్లి, ఒక యవనస్తురాలు తిరునెల్వేలి ప్రాంతంలో రైల్వేలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తితో సంబంధం ఏర్పడి శ్రీకాకుళంలో మంచి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆ యవనస్తురాలు తమిళనాడులో తిరునెల్వేలి ప్రాంతానికి చెందిన ఒక యవనస్తునితో మాటలతో పెంచబడినటువంటి సహవాసం ప్రేమగా మారి వారు ఇరువురు వివాహం చేసుకొనగా వెంటనే ఆ అమ్మాయి కుటుంబస్తులు, నీవు మన భాష కాని వారితో వివాహం చేసుకున్నావు, క్రైస్తవులతో సంబంధం కలిగి బ్రతుకుతున్నావు, ఇక నీవు మాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోని చెప్పి బంధుత్వముల నుంచి, కుటుంబంలో నుంచి వెలివేశారు. ఈ అమ్మాయి చేసుకుంటున్నప్పుడే చెప్పిన మాట, నీవు నన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటు నా దేవుళ్ళని నువ్వు నమస్కరించాలి, నా దేవుడే నీకు దేవుడై ఉండాలని చెప్పి తన భర్తతో కలిసి తన దేవుళ్ళతో సంతోషంగా బ్రతకాలని ప్రారంభించిన బ్రతుకు తల్లిదండ్రులు కాదు, బంధువులు కాదు, అందరూ వెలివేసినా బ్రతికేస్తానని చెప్పి తన భర్తతో ఒక గదిని దూరంగా తీసుకొని తన జీవితాన్ని ప్రారంభించింది. కొన్ని దినాలకు దేవుడు వారిని దీవించాడు, చక్కని కుమారుని ఇచ్చాడు. వారికి చాలా ఆనందం వేసింది. ఏమైనా పర్వాలేదు, అందరు వెలివేసినా ఈరోజు మనకు దేవుడు మంచి బ్రతుకునిచ్చాడని చెప్పి తమ దేవుళ్ళను మొక్కుతూ తనకు కలిగిన బిడ్డను పెంచుకుంటూ వచ్చారు. ఆ బిడ్డకు 2 సంవత్సరాలు అయింది. ఆనందంతో బ్రతుకుతూ ఉంటున్న రీతిలో ఎవరేం చేశారో తెలియలేదు. కానీ 35 ఏళ్ళ వయసులో ఉన్న తన భర్త పిచ్చి పట్టిన వాడిగా మారిపోయాడు. ఏ భర్తను నమ్ముకొని బ్రతికేద్దామని వచ్చిందో, ఏ భర్త తనకు ఆధారం అండనుకొని వచ్చిందో, 35 ఏళ్ళకి తన భర్త పిచ్చివాడైపోయాడు. 35 ఏళ్ళ వ్యక్తి 5 వయసు అబ్బాయిలా మారిపోయాడు. బట్టలు వేసుకొని తెలియడం లేదు, నీళ్లు పోసుకొని తెలియడం లేదు, అన్నం తినడం తెలియడం లేదు. గుండె బద్దలైపోయింది, ప్రలాపించింది, ఏడ్చింది. బతికేద్దాం అనుకున్నానే, ఉద్యోగం ఉంది, భర్త ఉన్నాడు, ఇదే నా జీవితం అనుకున్నానే, నా జీవితం అంతా చచ్చిపోయిందని చెప్పి ఆ అమ్మాయి కేకలు పెట్టి ఏడ్చింది. బాగు చేసుకుందామని ఎన్నో దేవతల దగ్గరికి, గుళ్ళ దగ్గరికి వెళ్ళింది, మొక్కుబడులు చేసింది.
ఎన్నో తాయితులు కట్టుకున్నది, అయినా మారలా. కన్యాకుమారి నుండి కాశీ రామేశ్వరం వరకు ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ప్రతి దగ్గర ఖర్చు పెట్టి వెళ్ళింది. ఎందుకంటే అందరూ నన్ను చూస్తున్నారు, బతుకుతానని పోయింది, బతుకుని పాడు చేసుకుందని చెప్పి అందరూ అంటున్న మాట తట్టుకోలేక ఎలాగన్నా నా బిడ్డను, నా భర్తను కాపాడుకోవాలని చెప్పి ప్రయాసపడింది. సుమారు 2-3 సంవత్సరాలు ఏ కళ. చివరికి ఏమికి కొద్ది రోజులు పిచ్చి పట్టే రీతిగా అయిపోయి ఒక చేతిలో 2 ఏళ్ల బిడ్డను పెట్టుకొని, ఇంకో చేతిలో భర్తను పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా ఒక చేతిలో 2 ఏళ్ల అబ్బాయి, ఇంకో చేతిలో తన భర్తను చూసినప్పుడంతా ఎంతో గుండెలు బాదుకొని ఏడ్చే ఏడుపు. తన బిడ్డను చూస్తుండగా నా బిడ్డ ఏమైపోతాడో అని విరిగిపోయిన మనసు. ఒకనాడు ఎందుకో ఆ మార్కెట్ కొట్టుకి వెళుతూ ఉంటే మార్కెట్లో నిలబడిన ఒక పెద్ద ఆయన, ఏమా నీ ముఖం బాగులేదమ్మా, ఎందుకు విరిగిపోయినావు, ఏమైంది, ఏంది, ఆయన వయసు పెద్దవాడుగా ఉన్నాడు, ఇలాగున్నాడు అమంటుంది. మీకేం తెలుసు అయ్యా, సరే పక్క తప్పుకోండి. అప్పుడు ఆయన అన్నాడట, ఏమా నువ్వేదో బాధలో ఉన్నావు, నేను ఒక మాట చెప్తా వింటావా? ఇదిగో ఎదురుగా అక్కడ ఒక ప్రార్థన మందిరం ఉంది, నేను ఇస్తున్నటువంటి పుస్తకాన్ని తీసుకొని చదివి ఆ ప్రార్థన మందిరానికి వెళ్ళి నీ బాధ ఏదో అక్కడ చెప్పమ్మా, ఆ యేసుప్రభు నీ బాధను మారుస్తాడమంటే ఏమనుకుంటుంది, ఎన్నో దేవతల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో గుళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఏవేవో చేశాను, అక్కడంతా బాగుపడింది, ఇక్కడ ఈ చిన్న మందిరం ఏముంది, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎంత అవసరం లేదని చెప్పి వెళుతుంది. కానీ వెళుతున్నప్పుడు ఎందుకో ఆ పెద్ద ఆయన చెప్పిన మాట ప్రకారం వెళదాం, ఏముంది అక్కడికి ఏడవమని చెప్పి ఒక దేవుని మందిరంలోనికి వెళ్ళింది. చెయ్యి వదిలిపెడితే వెళ్ళిపోతాడేమన్న భయం. ఇంకో మన చేతిలో బిడ్డను పెట్టుకొని మోకరించి కన్నీళ్లు పెట్టింది. అయ్యా ఎన్నో ప్రాంతానికి వెళ్ళొచ్చాను, నా భర్త బాగు కాలేదు, ఇదిగో పెద్ద అని చెప్పాడు, ఇక్కడికి వచ్చి ఏదైనా చేస్తే బాగుపడతాడని. నువ్వెవరో నాకు తెలియదయ్యా, నీవు మాత్రం నా భర్తను కాపాడుతూ నీకోసం నేను బ్రతుకుతానయ్యా అని చెప్పి ఆ తల్లి అక్కడ మోకరించి కళ్ళ నీళ్ళు పెట్టుకొని కేకలు పెట్టి ఏడ్చి లేచింది. లేచి నడుస్తూ వస్తే ఎప్పటిలాగానే భర్త ఉన్నాడు. భర్తను చేపట్టుకుని మరలా మార్కెట్లోకి వెళ్ళడానికి చర్చిలో నుండి బయటికి వచ్చి బయట మెట్టు అడుగు బయట పెట్టగా చెయ్యి పట్టుకున్న భర్త ఇదిలించి ఏమైంది, ఎందుకు నన్ను పట్టుకున్నావు, ఏంది నాకు ట్రౌజర్ వేసినావు, నా ప్యాంట్ ఎక్కడ, ఎందుకు నా షర్ట్ ఇలాగుండదు, నా చొక్కా ఎక్కడ? తల్లికి మాట చెప్పలేక పరిగెత్తుకుని లోపలికి ఏంది, అయ్యా యేసయ్యా ఈ లోకంలో దేవుడు అంటూ ఉంటాడు నీవే అని కేకలు పెట్టింది. 35 సంవత్సరాలు పిచ్చి పట్టిన వాడు 3 సంవత్సరాల తర్వాత మందిరంలో తల్లి కార్చిన కన్నీటికి క్షణంలో ఆ పిచ్చి మారిపోయి మంచి వ్యక్తిగా మారిపోయాడు. స్వస్థ బుద్ధి వచ్చింది, ఆనందం కలిగిన జీవితాన్ని సంపాదించాడు. అటు తదుపరి ఆరోగ్యం కలిగి 20 బాగుపడ్డారు. ఆ 20 కలిసి 2 ఏళ్ల బిడ్డను పెంచారు. ఆ 2 ఏళ్ల బిడ్డకు ఇతను 60 సంవత్సరాల వయసు అయింది. 60 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఈరోజు తమిళనాడులో చెన్నై పట్టణం ప్రక్కన ఓ గొప్ప దేవుని సేవకుడిగా 5,000 మంది ఆత్మలు కలిగిన గొప్ప సంఘాన్ని నిర్మించాడు. చచ్చిన వాళ్ళ కూడా జగ్గా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా. ప్రభునామములో చెబుతున్నా, నేను ప్రకటిస్తున్న యేసు నీ జీవితాన్ని తలకిందులుగా మార్చడానికి శక్తి కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వ్యాధితో ఉన్నావేమో, సమస్యతో ఉన్నావేమో, లోపంతో ఉన్నావేమో, పాపంతో ఉన్నావేమో, నేను ప్రకటిస్తున్న యేసుకు నీ హృదయంలో చోటివ్వగలిగితే, నేను ప్రకటిస్తున్న యేసుని నీ హృదయంలో అంగీకరించగలిగితే, యేసుకు నీ ఇంటిలో చోటివ్వగలిగితే,
నీ పాపం ఎంత ఘోరమైనదైనా సరే, నీ రోగం ఎన్నో సంవత్సరాల తరబడి ఉన్నదైనా సరే, ప్రభు నీ జీవితాన్ని మార్చుటకు శక్తి కలిగిన వాడు. యేసున కావాలని చెప్పేవారు ఎంతమంది అండి? యేసుని అంగీకరిస్తానని చెప్పేవారు ఎంతమంది? లేచి నిలబడదాం. మీరున్న చోట్లలో లేచి నిలబడి కన్నులు మూసుకొని, ప్రభువా నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా జీవితానికి కావాలి, నా బిడ్డలకు కావాలి, నా ప్రాంతానికి కావాలి. ఉన్నారా? ఉన్నారా? మనందరి కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాం. ప్రభువా నా జీవితం లోపముతో ఉన్నదయ్యా, నా బంధువులు, నా ఇంటిలో ఉన్నవారు ఈరోజు వాక్యం నా కొరకే, నాతోనే మాట్లాడేవయ్యా. తల్లి, నేను ఈరోజు అందరూ వెలివేశారా? నీలో ఉన్న లోపాన్ని చూసి నేనందరూ పక్కన పెట్టారా? బ్రదర్, నీకేదో లోపం ఉందని నేను ఎవరు పట్టించుకోకుండా చూడనట్లు ఉన్నారా? నీవంటే ఎవరికి ఇష్టం లేదా? ఇదిగో యేసయ్యకు నీ హృదయాన్ని ఇవ్వగలిగితే యేసు నీ జీవితాన్ని మార్చి ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. రెండు చేతులు పైకెత్తి ప్రభువుడు, ప్రభువా యేసు నువ్వు నాకు కావాలని చెప్పేవాడు. మీ చేతులను పైకెత్తి యవన చెల్లెలు, తమ్ముళ్ళు, ఈరోజు నీ లోపం ఏదైనా సరే, ఇదిగో ప్రభు నీ లోపాన్ని తొలగించి నీకు మేలు చేయటకు సమర్థుడు. నీలో ఉన్న వ్యాధిని తొలగించి నీకు ఆరోగ్యం ఇచ్చుటకు ఆయన శక్తి కలిగిన వాడు. నీ వ్యాధులన్నిటిని మార్చుటకు ఆయన శక్తిపరుడు. ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన చిందిన రక్తము ద్వారా నీ జీవితం మార్చబడగలుగుతుంది. యేసున కావాలని చెప్పేవారు ఎంతమంది? మీ చేతుల పైకి ఎత్తి ప్రభుతో ప్రార్థన చేయండి. చాలా కాలం నుండి వ్యాధితో ఉన్నారా? చాలా కాలం నుండి తీరని సమస్య కలిగి ఉన్నావా? నీ జీవితంలో నిన్ను అందరూ చూసి చూడనట్టు నిన్ను ప్రక్కన పెడుతున్నారా? నీవంటే నీ ఇంటికి, నీ బంధుత్వానికి, నీ తోబుట్టులకు, నీ రక్త సంబంధులకు లెక్కలేని రీతిలో ఉంటున్నావా? ప్రభుకు సమర్పించుకో. యేసు నీవు నాకు కావాలయ్యా, నువ్వు లేకపోతేనే బ్రతుకలేను యేసయ్యా. ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రభు నీ కన్నీటిని మారుస్తాడు. నీ గర్భాన్ని ప్రభు ముట్టుతాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. కన్నులు మూసుకొని ప్రభువుని అడుగుతూ ప్రభు సన్నిధిలో, హల్లెలూయా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నే ఉండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నే ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. అందరూ కలిసి, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నే ఉండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నే ఉండలేనయ్యా, నే లేకుండా బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నే ఉండలేనయ్యా, నే లేకుండా బ్రతుకలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నాను భయపడకు అన్నావు, ఒంటరి వాడే
జీవితంలో ఒక అద్భుతం చేయలాగున నీ కన్నులు మూసుకొని దేవుని ఆరాధిస్తూ ఉంటుండగా, నీ కన్నులు మూసుకొని ప్రభువుని కనపరుస్తూ ఉంటుండగా, ఇదిగో యేసు నీ జీవితాన్ని బాగు చేస్తూ ఉన్నాడు, నీ వ్యాధిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, నీ సమస్యలను తొలగిస్తూ ఉన్నాడు, నీ లోపాన్ని తొలగిస్తూ ఉన్నాడు, నీ పాపపు జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు, నీ వ్యాధిని విడుదల కలిగిస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరాలుగా గర్భము ధరించిన స్థితిలో ఉన్న నీ గర్భం నాడే దేవుడు పుట్టబడుతూ ఉన్నది. ఇప్పుడే దేవుడు అద్భుతం చేస్తూ ఉన్నాడు. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీ లేకుండా నేనుండాలేనయ్యా, నీ లేకుండా చప్పట్లు కొడుతారు. నీ లేకుండా నేనుండాలేనయ్యా, నీ లేకుండా నేనుండాలేనయ్యా, నీ లేకుండా నీ లేకుండా బ్రతకాలేనయ్యా, నీ లేకుండా ఉండాలేనయ్యా, నీ లేకుండా బ్రతకాలేనయ్యా, నీ లేకుండా ఉండాలేనయ్యా, నీ లేకుండా బ్రతకాలేనయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తూ ఈ రాత్రి ప్రభుడిగా గొప్ప విడుదల ఇస్తూ ఉన్నాడు. అనేక దినాలుగా నీకు ఉన్నటువంటి సమస్త మంత్రపు ఖర్చుల నుండి దేవుడు విడుదల ఇస్తూ ఉన్నాడు. నీ వ్యాధి స్వస్థపరచబడుతూ ఉన్నది, నీ కన్నిటిని దేవుడు సంతోషంగా మారుస్తూ ఉన్నాడు. ఇదిగో నీ వేదనను దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. ఎక్కడ నువ్వు వెలివేయబడ్డావో, ఎక్కడ నువ్వు ధృవీకరించబడ్డావో, ఎక్కడ నిన్ను కాదన్నారో అక్కడ నీ జీవితాన్ని దేవుడు ఘనంగా మార్చబోతున్నాడు. నమ్మేవారు గట్టిగా చప్పట్లు పెడుతూ యేసయ్య నామమును కనపరచుదాం. ఓ రాబా శఖలాదరన, ఓ రిమనా ధురియలన, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈ 3వ దిన రాత్రి ప్రభు సన్నిధిలో కన్నీటితో ఉన్నావా? బ్రదర్, నీ పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావా? నీ పాపం నిన్ను బాధ పెడుతూ ఉన్నదా? పాపాన్ని విడవాలనుకుంటున్నా, విడవలేకపోతున్నా. ఇదిగో ఈ రాత్రి నీ పాపాన్ని దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. నీ పాపము నుండి నిన్ను విడుదల చేస్తూ ఉన్నాడు. నీ నుండి నీ పాపాన్ని దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. మా దగ్గరకు వచ్చి మాపై కనికరపడి మా గాయములను కట్టి పూట కూలివాని ఇంటిలో చేర్చి మా కొరకై చేయబడుతున్న ప్రతి ఔషధానికి క్రయాన్ని చెల్లించుకోవడానికి స్తోత్రాలు. ఈ రాత్రి గాయపరచబడిన మా జీవితాలు దేవుని నుండి దూరమైపోవడం ద్వారా, పాపము చేత, లోకము చేత జీవితంలో అనేక గాయములు కలిగి స్వస్థత లేని బ్రతుకుతూ ఉన్న మా జీవితాలని వెతుక్కుంటూ ఈ రాత్రి తూర్పు కొండారెడ్డి పల్లికి ప్రభువా మీ ప్రసన్నతను తీసుకొచ్చినందుకు స్తోత్రమయ్యా. మా లోపము ఎరిగి, మా పాపము ఎరిగి, ప్రభువా మాలో ఉన్నటువంటి వ్యాధులను ఎరిగి మా చెంతకు వచ్చిన దేవుడానికి స్తోత్రం. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలు ఎవరెవరైతే తమ జీవితాలను యేసుకి సమర్పించుకొని తన పాపాన్ని విడిచిపెట్టి తన జీవితంలో ఉన్న లోపము మారాలని, వ్యాధి మారాలని, పాపము మారాలని ప్రార్థించేవారిగా, విశ్వాసముతో పట్టుదల కలిగిన వారిగా దేవుని సన్నిధిలో ప్రభు అయిన యేసుకు తన హృదయాన్ని ఇచ్చేవారిగా మారారో వారందరికీ మీరు ఇవ్వబోతున్న ఘనమైన జీవితం కొరకై స్తోత్రమయ్యా. నీ రక్తముతో కడిగి శుద్ధీకరిస్తున్నందుకు వందనాలు యేసయ్యా. ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు కుమ్మరిస్తున్నందుకు వందనాలు. ఈ 3 దినాల సభలలో ప్రయాసపడిన ప్రతి వారిని దీవించండి. తనలో ఏదో లోపముందని కన్నీరు కారుస్తున్న ప్రతి తల్లి, తండ్రి, బ్రదర్, సిస్టర్ యొక్క లోపములన్నీ తొలగిపోవునుగాక, వ్యాధులు స్వస్థపరచబడునుగాక, ఓ చర్మపు వ్యాధులు నయమవునుగాక, శరీరములో ఉన్నటువంటి చెప్పలేని రోగాలు యేసు నామములో ఇప్పుడే లయమైపోవునుగాక. విడుదల దయచేయండి అయ్యా. తన పాప జీవితాన్ని విడిచిపెట్టి
ఈ 3వ దిన సభలో తన పాపము జీవితమును ప్రభువుకు అప్పగించుకొని, ప్రభువా ఇక నీ కొరకై నేను బ్రతుకుతానని ఎవరెవరైతే సమర్పించుకుంటున్నారో యేసు వారందరి జీవితాలను మీరు మార్చి ఘనమైన పాత్రలుగా వాడుకోబోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించమని ఈ తూర్పు కొండరెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం యేసయ్యా దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఇంటిలో వ్యాధి ఉండకూడదు ప్రభువా, ఏ ఇంటిలో అప్పులు ఉండకూడదు యేసయ్యా, ఏ ఇంటిలో పాపం ఉండకూడదు ప్రభువా. పరిశుద్ధమైన ఇల్లులుగా మారునుగాక, ఆరోగ్యము కలిగిన ఇల్లులుగా మారునుగాక, ఐశ్వర్య సంపన్నత కలిగిన ఇల్లులుగా మారునుగాక. రానున్న సంవత్సరం ఇంతకంటే అధికమైనటువంటి ప్రభావముతో మహిమతో నిన్ను ఆరాధించే కృపనివ్వమని, ఈ ఆరాధనల కొరకై సహాయపడిన ప్రతి వారిని పేరు పేరు వరుసను ఆశీర్వదించమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ 3 దిన కూడికల కొరకై ఏదో రూపాన సహాయపడినటువంటి బిడ్డలు ప్రతి వారిని దీవించాలి. దైవజనులను మీరు ఆశీర్వదించండి. స్థానిక సంఘ కాపురులకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఇంకా దైవ కృపను మెండుగా అనుగ్రహించాలి. ఈ 3 దినాల కూడికల కొరకై మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని, ఆడియోని, నైనా కెమెరాస్ను, వీడియోస్ను నేను తీసినటువంటి ప్రతి వారిని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. బలపరచని, సహాయం చేయండి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు అద్భుతం చేసిన గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరచుదా.